హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతినిత్యం మాట్లాడడానికి ఉపయోగించే కొన్ని చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ సులభంగా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకొని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజులలో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటే నీ ఖర్చులను తగ్గించుకోవడం మంచిది అని ఇలా చెప్పాలి. It is good to cut back on your expenses. It is good to cut back on your expenses. అన్నీ తెలిసిన వాళ్ళకి మనమేమీ చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని ఇలా చెప్పాలి. I don't need to tell you. I don't need to tell you. ఎవరి వల్లనైనా ఏదైనా పొరపాటు జరిగితే ఎప్పుడూ అలా జరగనివ్వకు అని ఇలా చెప్పాలి. Let it not happen like that anytime. Let it not happen like that anytime. ఎవరైనా కొత్త వాళ్ళు కలిసినప్పుడు నన్ను గుర్తుపట్టారా అని అడిగితే నిన్ను ఎక్కడా చూసినా గుర్తులేదు అని ఇలా చెప్పాలి. I don't remember seeing you anywhere. I don't remember seeing you anywhere. ఎవరికైనా బాధ కలిగించే సంఘటన జరిగినప్పుడు ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కదా. అప్పుడు ఆ విషయం గురించి పదే ఆలోచించకు అని ఇలా చెప్పాలి. Don't think about that again and again. Don't think about that again and again. కొన్ని విషయాలు ఎదుటి వాళ్ళు చెప్పకపోతే మనకు తెలియదు కదా. అప్పుడు నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది అని ఇలా అడగాలి. How do I know unless you tell? How do I know unless you tell? కొందరికి అనుమానం ఎక్కువగా ఉంటుంది కదా. ఆమె అందరినీ అనుమానిస్తుంది అని ఇలా చెప్పాలి. She suspects everybody. She suspects everybody. కొందరు గుక్క తిప్పుకోకుండా అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు కదా. అతను గుక్క తిప్పుకోకుండా మాట్లాడాడు అని ఇలా చెప్పాలి. He spoke breathlessly. He spoke breathlessly. ఎవరైనా ఎక్కువసేపు అరిచి మాట్లాడితే గొంతు బొంగురుపోతుంది కదా. అతని గొంతు బొంగురుపోయింది అని ఇలా చెప్పాలి. His voice has gone hoarse. His voice has gone hoarse. జంక్ ఫుడ్ తింటే లావైపోతాం కదా. జంక్ ఫుడ్ తినకు లావైపోతావు అని ఇలా చెప్పాలి. Don't eat junk food, you will put on weight. Don't eat junk food, you will put on weight. ఎవరైనా నష్టం జరిగిన తర్వాత బాధపడుతూ ఉంటే ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం లేదు అని ఇలా చెప్పాలి. There is no use in worrying now. There is no use in worrying now. మనం ఏదైనా ముఖ్యమైన పనులతో బిజీగా ఉన్నప్పుడు అస్సలు ఖాళీ సమయం దొరకదు కదా. అప్పుడు నాకు అస్సలు ఖాళీ సమయమే దొరకడం లేదు అని ఇలా చెప్పాలి. I am not at all getting any free time. I am not at all getting any free time. కొందరు ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళు చేయలేదని బుకాయిస్తూ ఉంటారు కదా. అప్పుడు నువ్వు బుకాయించకు అని ఇలా చెప్పాలి. డోంట్ బ్లఫ్. డోంట్ బ్లఫ్. అప్పుడప్పుడు కూరలో ఉప్పు వేయడం మర్చిపోతూ ఉంటారు కదా. అప్పుడు కూర చప్పగా ఉంది, ఉప్పు వేయలేదా అని ఇలా అడగాలి. కర్రీ ఈజ్ బ్లాండ్, డిడెంట్ యూ యాడ్ సాల్ట్? కర్రీ ఈజ్ బ్లాండ్, డిడెంట్ యూ యాడ్ సాల్ట్? మనకి ఎక్కడికైనా వెళ్ళడం ఇష్టం లేకపోతే నాకు రావాలని లేదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ ఫీల్ లైక్ కమింగ్. ఐ డోంట్ ఫీల్ లైక్ కమింగ్. ఎవరికైనా కోపం వస్తే గట్టిగా అరిచి మాట్లాడతారు కదా. అతనికి కోపం వచ్చి నా మీద అరిచాడు అని ఇలా చెప్పాలి. హీ గాట్ యాంగ్రీ అండ్ షౌటెడ్ ఎట్ మీ. హీ గాట్ యాంగ్రీ అండ్ షౌటెడ్ ఎట్ మీ. కొందరు ప్రతి విషయానికి కంగారు పెడుతూ ఉంటారు కదా. నువ్వు నన్నెందుకు కంగారు పెడుతున్నావు అని ఇలా అడగాలి. వై ఆర్ యూ హరీయింగ్ మీ? వై ఆర్ యూ హరీయింగ్ మీ? మనకి ఏం జరుగుతుందో తెలియకపోతే గందరగోళానికి లోనవుతూ ఉంటాం కదా. అతను పూర్తిగా గందరగోళంలో ఉన్నాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. హీ ఈజ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. మనకి ఎక్కువగా బాధ కలిగిన, సంతోషం కలిగిన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కదా. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అని ఇలా చెప్పాలి. టీర్స్ వెల్డ్ అప్ ఇన్ హర్ ఐస్. టీర్స్ వెల్డ్ అప్ ఇన్ హర్ ఐస్. ఎవరైనా
మనకి ఉపయోగం లేని పని చెప్పినప్పుడు దీనివల్ల నాకేంటి లాభం అని ఇలా అడగాలి. వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ? వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ? వంట చేశారో లేదో తెలుసుకోవడానికి నువ్వింకా వంట చేయలేదా అని ఇలా అడగాలి. హ్యావ్ యూ నాట్ కుక్డ్ ఎట్? హ్యావ్ యూ నాట్ కుక్డ్ ఎట్? ఎవరైనా తప్పు చేసి బుకాయిస్తూ ఉంటే నువ్వేం చేశావో నీకు తెలియదా అని ఇలా అడగాలి. డోంట్ యూ నో వాట్ యూ డిడ్? డోంట్ యూ నో వాట్ యూ డిడ్? అలాగే నువ్వు ఎవరినీ కలవాల్సిన అవసరం లేదు అని ఇలా చెప్పాలి. యూ డోంట్ నీడ్ టు మీట్ ఎనీవన్. యూ డోంట్ నీడ్ టు మీట్ ఎనీవన్. ఎవరైనా ఎక్కువగా తింటూ ఉంటే తిండిపోతూ అంటాం కదా, అతను తిండిపోతూ అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ ఏ గ్లటన్. హీ ఈజ్ ఏ గ్లటన్. ఒక్కోసారి మనం ఏం చెప్పాలనుకున్నామో అది చెప్పలేం కదా, అప్పుడు నేను అనుకున్నది చెప్పలేకపోయాను అని ఇలా చెప్పాలి. ఐ కుడ్ నాట్ టెల్ వాట్ ఐ థాట్. ఐ కుడ్ నాట్ టెల్ వాట్ ఐ థాట్. అలాగే వాళ్ళని తీసుకోవద్దని చెప్పు అని ఇలా చెప్పాలి. టెల్ దెమ్ నాట్ టు టేక్. టెల్ దెమ్ నాట్ టు టేక్. కొందరికి ఎవరితోనూ కలవడం ఇష్టం ఉండదు కదా, ఆమె ఎవరితోనూ కలవదు అని ఇలా చెప్పాలి. షీ డజంట్ మింగిల్ విత్ ఎనీవన్. షీ డజంట్ మింగిల్ విత్ ఎనీవన్. ఎవరైనా ఎప్పుడూ చేసే పనే చేస్తూ ఉంటే అతనికి ఇది అలవాటే అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ యూజ్డ్ టు ఇట్. హీ ఈజ్ యూజ్డ్ టు ఇట్. చిన్నపిల్లలు అలవాటైన వాళ్ళు ఎవరైనా కనిపించకపోతే బెంగ పెట్టుకుంటారు కదా, పిల్లలు ఆమె కోసం బెంగ పెట్టుకున్నారు అని ఇలా చెప్పాలి. చిల్డ్రన్ పైన్ ఫర్ హర్. చిల్డ్రన్ పైన్ ఫర్ హర్. మనకిష్టమైన కూర చూసినప్పుడు నోరూరుతుంది కదా, కూర నోరూరుతుంది అని ఇలా చెప్పాలి. కర్రీ ఈజ్ మౌత్ వాటరింగ్. కర్రీ ఈజ్ మౌత్ వాటరింగ్. మనకు ఇష్టమైన పదార్థాలు చూసినప్పుడు తినకుండా ఉండలేం కదా, నేను తినకుండా ఉండలేకపోతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ కాంట్ హెల్ప్ ఈటింగ్. ఐ కాంట్ హెల్ప్ ఈటింగ్. ఎవరికైనా సహాయం చేయడానికి ఆలోచిస్తూ ఉంటే వాళ్లకు సహాయం చేసినంత మాత్రాన నీకు పోయేదేమీ లేదు అని ఇలా చెప్పాలి. యూ వోంట్ లూజ్ ఎనీథింగ్ ఇఫ్ యూ హెల్ప్ దెమ్. యూ వోంట్ లూజ్ ఎనీథింగ్ ఇఫ్ యూ హెల్ప్ దెమ్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కోసం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాం కదా, అతను దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ పాండరింగ్. హీ ఈజ్ పాండరింగ్. కొందరు మనల్ని చూస్తే భయపడుతూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళకి నేనంటే భయం అని ఇలా చెప్పాలి. దే ఆర్ ఎఫ్రైడ్ ఆఫ్ మీ. దే ఆర్ ఎఫ్రైడ్ ఆఫ్ మీ. ఎక్కడి పడితే అక్కడ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు కదా, ఎక్కడ పడితే అక్కడ తినకు అని ఇలా చెప్పాలి. డోంట్ ఈట్ ఎవ్రీవేర్. డోంట్ ఈట్ ఎవ్రీవేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.